బహుదా నదీ తీరంలో శంకుడు లిఖితుడు అనే సోదరులు ఉండేవారు. ఇద్దరు చెరొక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ కాలాన్నంతా దైవ ధ్యానంలోనే గడిపేవారు. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు శంకుడు ఆశ్రమంలో లేనప్పుడు అక్కడికి వెళ్ళాడు లిఖితుడు. అక్కడ మంచి పండ్ల గెలలతో వేలాడుతున్న అరటి చెట్టు కనిపించింది. అరటి పండ్లను చూడగానే లిఖితుడికి నోరూరింది. అతడు వాటిని తినకుండా నిగ్రహించుకోలేకపోయాడు. అన్న లేనప్పుడు అతని ఆశ్రమంలో ప్రవేశించడమే కాకుండా అరటి చెట్టుకి ఉన్న పండ్లను తీసుకుని తిన్నాడు. లిఖితుడు అరటి పండ్లను తింటున్న సమయంలోనే శంకుడు అక్కడికి వచ్చాడు. తమ్ముడు చేతిలోని పండ్లను చూసి, తమ్ముడు, ఆ పండ్లు నీకెక్కడివి అని అడిగాడు. ఇక్కడివే, నీ ఆశ్రమంలో పెరిగిన అరటి చెట్టువే కోశాను అని బదిలిచ్చాడు. తమ్ముడు చెప్పింది విన్న శంకుడు, నన్ను అడగకుండా పండ్లు కోయవచ్చా? అలా కోసినట్లయితే దొంగతనం అవుతుంది. నువ్వే దొంగతనం చేసినట్లు నీ నోటితోనే చెప్పి అంగీకరించావు. కాబట్టి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుని నీ పాపాన్ని పోగొట్టుకోవాలి. వెంటనే ఈ రాజ్యపు రాజుగారిని కలుసుకొని జరిగింది చెప్పి దండన అనుభవించు. పాపం పోగొట్టుకున్న తర్వాతనే మళ్ళీ ఇక్కడికి రా అని తమ్ముడికి సలహా ఇచ్చాడు. లిఖితుడు రాజుగారైన సుద్యుమ్నుడిని కలుసుకొని తాను చేసిన దొంగతనం గురించి చెప్పి తగిన దండన విధించమన్నాడు. లిఖితుడి మాటలకు ఆశ్చర్యపోయాడు సుద్యుమ్నుడు. అంతటి ఘోరమైన పని చెయ్యలేను. మీరు తపస్సులు, మిమ్మల్ని శిక్షించడం నా తరమా? ఇంకెవరినైనా ఈ పని కోసం కలవండి అని బదులిచ్చాడు రాజు. మహారాజుకు ఎంత మాత్రం ఆయన్ని శిక్షించడం ఇష్టం లేదు. రాజా, రాజదండన పొందినవాడు తిరిగి యమదండన పొందడని పెద్దల మాట. కనుక తగిన దండన విధించి నన్ను పాపరహితుణ్ణి చెయ్యండి అని అనేక విధాలుగా బతిమిలాడిన లిఖితుడు ఇక చేసేది లేక మంత్రులతో న్యాయాధిపతులతో చర్చించాడు సుద్యుమ్నుడు. సుదీర్ఘ చర్చల తర్వాత వారంతా ఏకాభిప్రాయానికి వచ్చి లిఖితుడి 2 చేతులను ఖండించమని తీర్పు చెప్పారు. ఆ శిక్షను అమలుపరిచాడు సుద్యుమ్నుడు. ఆ శిక్షను సంతోషంగా స్వీకరించాడు లిఖితుడు. తమ్ముడు చేసిన పనికి ఎంతగానో సంతోషించి, ధర్మ మార్గాన్ని ఎవరూ తప్పకూడదు, కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవడం న్యాయమే. నీ వల్ల మన వంశము పవిత్రమైంది. నువ్వు బహుదా నదికి పోయి స్నానం చేసి ఆ నీటితో మునులకు, దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. సురాపానం, గురుపత్నితో సంగమం, బ్రాహ్మణుడిని చంపడం, బ్రాహ్మణుని ధనాన్ని దొంగలించడం అనే 4 మహాపాపాలు. అటువంటి వారితో కలిసి ఉండటం కూడా మహాపాపమే అవుతుంది. రాజదండన పొందిన వారు పుణ్యాత్ములై ఉత్తమ గతులు పొందుతారు. నువ్వు సుద్యుమ్నుడు అయిన రాజు చేత శిక్షించబడ్డావు కాబట్టి పుణ్యం పొందుతావు అన్నాడు శంకుడు. అన్న చెప్పినట్లు బహుదా నదిలో దిగి మునిగాడు లిఖితుడు. అతడు నీటి నుండి బయటికి వచ్చేసరికి మునుపటిలాగానే 2 చేతులు మొలిచాయి. అక్కడ జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపోయాడు లిఖితుడు. పరుగున అన్న ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు ఎప్పటిలాగానే 2 చేతులు మొలిచాయని అన్నకు చూపించి సంబరపడ్డాడు లిఖితుడు. శంకుడు ఇలా అన్నాడు, నువ్వు ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇది నా తపోవనం. అదంతా భగవంతుడు చేసిన అద్భుతం. నీవు రాజుగారి నుండి దండన పొందావు కాబట్టి నువ్వు చేసిన దొంగతనం యొక్క పాపం కూడా తీరిపోయింది. ఈ పుణ్య కార్యాచరణ వల్ల రాజు సుద్యుమ్నుడు కూడా పవిత్రుడయ్యాడు అని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధంలో అన్నదమ్ములను, బంధువులను, కొడుకులను, తాతలను, గురువులను కోల్పోయిన ధర్మరాజు రాజ్యం వదిలేసి అడవికి పోయి తపస్సు చేసుకుంటానని, రాజ్యాన్ని తమ్ములకు విడిచిపెడతానని చెప్పినప్పుడు ధర్మరాజుకు నచ్చ చెప్పేందుకు వ్యాసుడు చెప్పిన కథ ఇది. రాచరికం గొప్ప ధర్మమని, మునులు కూడా రాజు విధించే శిక్ష వలన పాపాలను పోగొట్టుకున్నారని తెలిపాడు. ప్రజలను చక్కగా పాలించి కీర్తివంతుడు కావాలని ప్రోత్సహించాడు.